దానికి అదాని గారు టౌన్ హాల్ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా వేములవాడలో బీసీ బంద్ సంపూర్ణంగా జరిగిందన్నారు బీసీ జేసీ నేతలు. ఈ బంద్ కార్యక్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జేసీ నాయకులతో కలిసి బీసీ బంద్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. అందరూ కలిసి ఒకే ఒక నినాదం, బీసీ నినాదం, మేమెంతో మాకంతా, 42% ఇచ్చే వరకు పోరాటం ఆపేది లేదన్నారు. పార్టీలకు అతీతంగా అందరం కలిసి 42% సాధించుకునే వరకు ధర్నాలు, నిరసనలు ఆపేది లేదని తెగేసి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 42% స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్, విద్యా ఉద్యోగాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 42% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టాలు చేసినటువంటి అంశంలో అమలు కావాలనేటువంటి ఆలోచనతోటి బీసీ బిడ్డల మనోభావాలను తెలిపే విధంగా ఏదైతే ఈ రోజు బంద్కు పిలిపించారో ఆ బంద్కు కాంగ్రెస్ పార్టీ పక్షాన మా సంపూర్ణ మద్దతు మా మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రకటించిన వేళ అన్ని పక్షాలు ఈరోజు సిపిఐ, సిపిఎం అన్ని రకాలకు సంబంధించినటువంటి పార్టీలు, ప్రజా సంఘాలు కూడా ఈరోజు మద్దతు ఇస్తున్న క్రమంలో వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో బస్ డిపో దగ్గర ఈ బంద్కు మద్దతుగా మీ ధర్నాను నిర్వహిస్తున్న సందర్భంలో బీసీ బిడ్డల పక్షాన కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దిగివచ్చి ఈ చట్టాలకు మద్దతుగా షెడ్యూల్ 9లో చేర్చినట్టయితే జాగృతి పక్షాన బుట్టంగారి మాధవరెడ్డి గారు బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లు, బీసీల నోటికాడి ముద్దను కోర్టు ద్వారా నేలపాలు చేయడం జరిగింది. బీసీ వ్యతిరేకులకు బీసీలు 42% రిజర్వేషన్లు సాధించడానికి కొరకు జరుగుతున్న యుద్ధంలో కోర్టుల పరంగా బీసీలు న్యాయ పోరాటం చేసి, కేంద్రంతో రాజకీయ పోరాటం చేసి బీసీ రిజర్వేషన్లను సాధిస్తామని ఈ సందర్భంగా రెడ్డి జాగృతి పక్షాన కేసు వేసిన బుట్టంగారి మాధవరెడ్డిని హెచ్చరిస్తున్నాము. రామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా మరి తెలంగాణ ప్రభుత్వం 42% రిజర్వేషన్ కల్పించడం కొరకు మరి అన్ని అసెంబ్లీలో చట్టం చేసి మరి గవర్నర్ గారి దగ్గరికి బిల్లును పంపడం జరిగింది. మరి దాన్ని ఆయన పెండింగ్లో పెట్టి మరి బీసీలకు రావాల్సిన వాటాను దక్కకుండా చేయడం, మరి ఏ స్టాండ్ తీసుకోక దాన్ని ఏదైతే చెప్పకపోవడం, దానివల్ల మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వెళ్ళడం జరిగింది.